హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా ప్రీవియస్ వీడియోలో మనం గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించేసి ఏ విధంగా అబ్స్ట్రాక్ట్ అనాలిసిస్ చేయవచ్చో తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా రీసెట్ ఇండెక్స్ ఫంక్షన్ ఉపయోగించేసి ఇండెక్స్ని ఏ విధంగా రీసెట్ చేయాలో తెలుసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం సెట్ ఇండెక్స్ ఉపయోగించి ఎగ్జిస్టింగ్ ఉన్న కాలంలోకి వెళ్ళి ఒక కాలాన్ని ఇండెక్స్కి ఏ విధంగా కన్వర్ట్ చేయడం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోస్లలో మనము విజువలైజేషన్ ఫంక్షన్స్ అంటే మ్యాట్లాబ్, సీబార్న్ ఫంక్షన్స్ ఉపయోగించేసి మనము డాటా విజువలైజేషన్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మ్యాట్లాబ్, సీబార్న్ అండ్ పాండాస్ సంబంధించిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించింది నేను ఒక న్యూ ఇన్సర్ట్ కోడ్ బాక్స్ క్రియేట్ చేశానండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాండాస్ ఇంపోర్ట్ పాండాస్ as pd, తర్వాత ఇంపోర్ట్ matplotlib డాట్ pyplat అనే ఒక లైబ్రరీ అండి. matplotlib లో as plt గా alias గా ఇవ్వడం జరుగుతుంది. ఇంపోర్ట్ cborn as sns, ఇవి alias నేమ్స్ అనేది స్టాండర్డ్ నేమ్స్, అందరు కూడా వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఈ విధంగా ఇచ్చేసి ఇప్పుడు నేను వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నా ఇలా కోలాబ్ ఐడిలోకి. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం అనాలిసిస్ చేయాలంటే మనకు ఒక డాటా ఫ్రేమ్ అవసరం. సో ఆల్రెడీ నేను డాటా ఫ్రేమ్ అనేది నా మొదటి వీడియోలోనే నేను క్రియేట్ చేసుకున్నాను. నేను ఉపయోగిస్తున్న డాటా ఫ్రేమ్ వచ్చేసి డిఎఫ్ అండి. సో ఈ డాటా ఫ్రేమ్లో 6 కాలమ్స్ 263 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 263 రికార్డ్స్ని 6 కాలమ్స్ని నేను ఇప్పుడు అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ కామన్గా ఏంటంటే డిస్టిక్, డివిజన్, మండల్, జీపీ నేమ్స్ అనేది ఆబ్జెక్ట్స్, పాపులేషన్, ఓటర్స్ అనేది ఇంటీజర్స్. సో ఈ ఆబ్జెక్ట్స్ బేసిస్ మీద మనకి ప్రతి డిస్టిక్ లో కొన్ని మండలాలు ఉంటాయి. సో ఈ మండలాల బేసిస్ మీద అక్కడ ఎన్ని మండలాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి అక్కడ ఉన్న మండలాలకు సంబంధించి పాపులేషన్ ఎలా ఉంది అనేది ఇట్లా మన అనాలిసిస్ రూపంలో ప్లాట్ రూపంలో నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో దానికి ఇక్కడ ఒకటి గ్రూప్ బై ఫంక్షన్ ఆల్రెడీ నా మొదటి వీడియోలో గ్రూప్ బై ఫంక్షన్ సంబంధించి మండల్ అబ్స్ట్రాక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఆ వీడియో చూడకుండా మళ్ళీ చూడండి, ఇలా కూడా చూపిస్తున్నాను. మండల్ అబ్స్ట్రాక్ట్ సంబంధించింది గ్రూప్ బై ఫంక్షన్ ఏ విధంగా క్రియేట్ చేశానంటే, సో డిఎఫ్ డాట్, ఇది డాటా ఫ్రేమ్, డిఎఫ్ డాట్ గ్రూప్ బై మండల్ అనే కాలంను బేస్ చేసుకొని అగ్రిగేట్ వాల్యూస్ చేయమని చెప్తున్నాను. వేటిని మీరు అగ్రిగేట్ చేయమంటున్నాను, జీపీ నేమ్ను కౌంట్ సైజ్ అనే ద్వారా కౌంట్ చేసేసి నెంబర్ ఆఫ్ జీపీస్ కాలంలో స్టోర్ చేయమని చెప్తున్నాను. పాపులేషన్ సంబంధించిన కాలంని సమ్ చేసేసి రిజల్ట్ని టోటల్ పాపులేషన్ వేరియబుల్ స్టోర్ చేయమని చెప్తున్నాను. తర్వాత ఓటర్స్ని సమ్ చేసేసి వచ్చిన రిజల్ట్ని టోటల్ ఓటర్స్లలో స్టోర్ చేయమని చెప్పి ఇక్కడ కమాండ్ ఇవ్వడం జరిగింది. ఇది కమాండ్ ఇచ్చేసి తర్వాత వచ్చిన ఫైనల్ రిజల్ట్కి సంబంధించింది వాల్యూస్ కూడా సార్ట్ చేయమని చెప్తున్నాను. బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ప్రకారం వాల్యూస్ ని సార్ట్ చేయమంటున్నాను. అది కూడా మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్లో, అసెండింగ్ లో కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగా కంప్లీట్ కమాండ్ రాశాను. ఫైనల్ గా ఈ కంప్లీట్ రిజల్ట్ ని మండల్ అబ్స్ట్రాక్ట్ అని ఒక నేమ్ ఇచ్చేసి ఈ నేమ్ లో స్టోర్ చేస్తున్నాను. దీనికి డాటా ఫ్రేమ్ గా మనకు కన్వర్ట్ అయిపోతుంది నేమ్ కాస్త. సో మనం వన్స్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఎగ్జిక్యూట్ అయిపోయి మండల్ అబ్స్ట్రాక్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఈ మండల్ అబ్స్ట్రాక్ట్లలో మనకి ఏమేమి ఉన్నాయి, మండల్ నేము, నెంబర్ ఆఫ్ జీపీస్, టోటల్ పాపులేషన్, టోటల్ ఓట్స్. సో మండలాల వరకు అబ్స్ట్రాక్ట్ క్రియేట్ అయింది. సో ఈ మండలాల వరకు వచ్చిన అబ్స్ట్రాక్ట్ ని నేను మళ్ళీ ఇండెక్స్ గా ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లాట్ లో ఎలా ఇండెక్స్ క్రియేట్ చేయాలో చూపించాను, సెట్ ఇండెక్స్ అని చెప్పి. సో నాకు ఇక్కడ ఈ ప్లాట్ చూసారంటే ఎక్స్ వచ్చేసి మండలం నేము, వైఎక్స్ వచ్చేసి పాపులేషన్ అండ్ ఓటర్స్ సంబంధించి చూపిస్తుంది. సో ఇది కూడా మనకి స్టాక్డ్ బార్ చార్ట్, ఇది ఈ స్టాక్డ్ బార్ చార్ట్ సంబంధించింది. ఇది బార్ చార్ట్ అండి, ఇది బార్ చార్ట్. సో మండల్ అబ్స్ట్రాక్ట్ డాట్ ఆల్రెడీ మండల్ అబ్స్ట్రాక్ట్ మనం క్రియేట్ అయింది ఫార్ములా డాట్ సెట్ ఇండెక్స్ మండల్ నేము. ఈ సెట్ ఇండెక్స్ దేన్ని, ఈ మండల్ అనే దాన్ని కాలం మనము ఇండెక్స్ గా సెట్ చేయమని చెప్తున్నాము. తర్వాత డ్రాప్ నెంబర్ ఆఫ్ జీపీస్ నాకు అవసరం లేదు ఈ అనాలిసిస్ కి. సో వాటిని డ్రాప్ చేయమంటున్నాము. అట్ ద సేమ్ టైం అది దేనికి సంబంధించింది ఇక్కడ యాక్సిస్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. కాలం నేమ్ ఇస్తున్నాం కాబట్టి కాలం యాక్సిస్ ఈక్వల్ టు
1 అంటే కాలం, 0 అంటే రోస్ అన్నట్టు. సో 1 ఇచ్చాను. ప్లాట్ వచ్చేసి కైండ్ ఆఫ్ బార్ ప్లాట్. సో ప్లాట్ కైండ్ బార్ ప్లాట్. ఫిగర్స్ వచ్చేసి అలా డిఫైన్ చేశాను 10,4 అని చెప్పి. నెక్స్ట్ టైటిల్ వచ్చేసి ప్లాట్ డాట్ టైటిల్ మండల్ వైజ్ పాపులేషన్ అండ్ ఓటర్స్ అని ఇక్కడ టైటిల్ ఇచ్చాను. తర్వాత ప్లాట్ డాట్ ఎక్స్టిక్స్ వచ్చేసి మనకి ఇవి రొటేషన్ లో మనకి 45 రొటేషన్ ఉండాలి. హారిజాంటల్ హెచ్ వచ్చేసి రైట్ లో కనిపించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎక్స్ లేబుల్ అంటే బాటమ్ మనకి ఎక్స్ లేబుల్, ఇది లేబుల్ కింద వస్తుంది. ఎక్స్ లేబుల్ వచ్చేసి మండల్ నేము. వై లేబుల్ ప్లాట్ డాట్ వై లేబుల్ అంటే పాపులేషన్ అండ్ ఓటర్స్. లెజెండ్ మనకి లెజెండ్ సంబంధించింది ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ దేనికి ఇండికేషన్ చూపించమని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. సో ప్లాట్ లా లెజెండ్ బి బాక్స్ _2_ యాంకర్ ఈజ్ ఈక్వల్ టు 1.05,1. లొకేషన్ ఈజ్ అప్పర్ లెఫ్ట్, ఈ లెఫ్ట్ సైడ్ అప్పర్ లెఫ్ట్ సైడ్ ఇవ్వని చెప్పి చెప్పాను. ఫైనల్ గా ప్లాట్స్ లో అంటే మనకి ఈ ప్లాట్స్ షో అవుతుంది అనమాట. సో ఈ విధంగా కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే, సో మీకు ఆల్రెడీ చూసారు ఇట్లా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు బార్ ప్లాట్ చార్ట్ అనమాట ఇది. సో మనకి బార్ ప్లాట్స్ తో పాటుగా ఇప్పుడు ఓన్లీ నెంబర్ ఆఫ్ జీప్స్ మాత్రమే నాకు కావాలనుకుంటున్నాను. ఇంతకుముందు మన ప్లాట్ లో పాపులేషన్, ఓటర్స్ చూసాము. ఇది ఈజీగా అనాలిసిస్ తీసుకుంది. పెద్దపల్లికి సంబంధించిన పాపులేషన్, పెద్దపల్లి ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. తర్వాత మంత్ని పాపులేషన్ మంత్ని ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రామగిరిలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారో అన్ని ఓటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈక్వల్ అలా యాక్చువల్ అట్లా ఉండరు రియాలిటీలో. నేను తీసుకుని డమ్మీ అనాలిసిస్ పర్పస్ కాబట్టి నాకు నచ్చిన విధంగా నేను వాల్యూస్ ఎంట్రీ చేశానండి. సుల్తానాబాద్ లో కూడా పాపులేషన్ కి తగ్గట్టు ఓటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ కమాన్పూర్ లో మనకి పాపులేషన్ తక్కువ ఉన్నారు, ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ ఓటర్స్ కౌంట్ ఎక్కువగా వస్తుందంటే ఇది రాంగ్ డాటా ఎంట్రీ అయినట్టుంది. ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ కంటే ఓటర్స్ ఎక్కువగా ఉండరు ఎక్కడ కూడా. సో ఇట్లా మనం ఈ విజువలైజేషన్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. పాపులేషన్ కంటే ఓటర్స్ ఎక్కువగా కమనకుండా ఉన్నారు. సో ఇక్కడ తప్పు డాటా ఎంట్రీ జరిగింది. మళ్ళీ రీచెక్ చేయించుకొని కరెక్ట్ గా డాటా కరెక్షన్ చేయించుకోవాలని చెప్పి అనాలిసిస్ కి మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీపీస్ కౌంట్ కూడా మండల్ అబ్స్ట్రాక్ట్ సంబంధించింది. మండల్ నెంబర్ ఆఫ్ జీపీస్ ఈ రెండింటిని కాలం బేస్ చేసుకొని ఒక డాటా ఫ్రేమ్ మళ్ళీ కొత్త క్రియేట్ చేస్తున్నాను. మండల్ వైజ్ జీపీస్ అని చెప్పి సార్ట్ వాల్యూస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీపీస్ అసెండింగ్ వచ్చేసి పాస్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో మండల్ వైజ్ జీపీస్ డాట్ ప్లాట్ కైండ్ ఈక్వల్ టు బార్ ఫిగర్ సైజ్ 10,4 కలర్ స్కై బ్లూ ఇవ్వడం జరిగిందండి. ప్లాట్ వచ్చేసి స్కాటర్. ఇక్కడ నేను అన్నోటేషన్ ఉపయోగిస్తున్నాను. అన్నోటేషన్ ద్వారా అంటే ఏంటో నేను రిజల్ట్ చూపిస్తాను. ఇది కంప్లీట్ కోడ్ మండల్ వైజ్ _వైజ్ జీపీస్ డాట్ ప్లాట్ కైండ్ ఈజ్ ఈక్వల్ టు బార్ ఫిగర్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 10,4 కలర్ స్కై బ్లూ ప్లాట్ డాట్ స్కాటర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మండల్ వైజ్ జీపీస్ మండల్ నేమ్ రావాలి. వై ఈజ్ ఈక్వల్ టు మండల్ వైజ్ జీపీస్ నెంబర్ ఆఫ్ జీపీస్ కలర్ ఈక్వల్ టు రెడ్ మార్కర్ వచ్చేసి స్టార్ పెట్టాను. ఫర్ i, k ఇన్ చిప్ మండల్ వైజ్ జీప్స్ మండల్ వైజ్ జీపీస్ నెంబర్ ఆఫ్ జీపీస్ ప్లాట్ అనోటెడ్ k, xy is equal to i, k xy test 10, -10 test coordinates offset printers HA center VA bottom font size 10 color black. Next plot title mandal wise total GPs plot dot xticks range of length of mandal wise GPs dot mandal wise GPs dot mandal plot dot x label mandal plot dot y label total GPs plot dot title layout plot dot show. సో ఈ విధంగా నేను కండిషన్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ ఇట్లా వస్తుందండి. ఫిగర్ సైజు మనం ముందే డిజైన్ చేసాము. అనోటేషన్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క బార్ మీద ఆ యొక్క జీపీ కౌంట్ కూడా డిస్ప్లే చేసే విధంగా మనము ఇక్కడ ప్రోగ్రామింగ్ రాసామన్నమాట. మంత్లీలో 30 జీపీ చూడగానే తెలిసిపోతుంది. ఈ స్టార్ ఇక్కడ మార్క్ వచ్చేసి మనము ఆస్ట్రిక్ ఇక్కడ స్టార్ గుర్తు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి 30 జీపీస్, ధర్మారం 29 జీపీస్, సుల్తానాబాద్ 27 జీపీస్, శ్రీరాంపూర్ 24 జీపీస్, ఓదాల 22 జీపీస్, రామగిరి 17 జీపీస్. ఇట్లా మనకు ఫైనల్ గా రిజల్ట్ అనేది వస్తుంది. ఇంతే కాకుండా జైన్ ఫంక్షన్ ఉపయోగించి సమ్ టైమ్స్ మనకు అనాలిసిస్ అప్పుడు అబ్స్ట్రాక్ట్ అనాలిసిస్లలో అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ సింపుల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీ ఉండాలి, రిపోర్ట్ క్లియర్ గా ఉండాలని కూడా అడుగుతారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్
అటెండెన్స్ రిపోర్ట్ తీసుకుంటే ఎంతమంది నాట్ రిపోర్టెడ్ జీపీస్ ఇచ్చారు మండలాల వారీగా అని అడిగారు అనుకోండి. సో మనము అబ్స్ట్రాక్ట్ ఒక పేజీలో రావాలి, సింపుల్గా ఉండాలంటే ఈ పైథాన్లో పాండాస్ జైన్ ఫంక్షన్ ఉపయోగిస్తే ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ మండలం పేరు ఏది, నెంబర్ ఆఫ్ జీపీస్ ఎన్ని ఉన్నాయి, ఆ జీపీస్ ఏంటి, ఇట్లా మనకు ఒకటే టెస్ట్ జైన్ చేసే ఫంక్షన్ రావాలంటే ఇప్పుడు గూగుల్లో కానీ ఎక్సెల్లో కానీ టెస్ట్ జైన్ ఫంక్షన్ ఉపయోగించేసి మల్టిపుల్ రోస్లో ఉన్న టెస్ట్ని మనం ఒక సెల్లోకి ఈ విధంగా పక్క వచ్చి డీలిమిటర్ కామా విధంగా వచ్చేటట్టు రాసుకోగలుగుతాము. సేమ్ థింగ్ పాండాస్లో జైన్ ఫంక్షన్ ఉపయోగించేసి. సో ఫస్ట్ గ్రూప్ బై ఇక్కడ ఉపయోగిస్తున్నాను. డిఎఫ్ డాట్ గ్రూప్ బై మండల్ యాజ్ ఇండెక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫాల్స్ డాట్ అగ్రిగేట్ ఓపెన్ parenthesis నెంబర్ ఆఫ్ జీపీస్ ఈక్వల్ టు జీపీ నేమ్ కామా సైజ్ కామా జీపీ నేమ్స్ ఇజ్ ఈక్వల్ టు జీపీ నేమ్ కామా జైన్ ఫంక్షన్ కి ముందు కామా డాట్ జైన్. ఈ కామా ఏంటంటే డీలిమిటర్ అనమాట. మనం దేనితో జైన్ చేయాలనుకుంటున్నాము ప్రతి ఒక్క నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ప్రతి నేము కామాతోని జైన్ చేసి అంటే డీలిమిటర్ చేసుకొని మనకు ఇవన్నీ కూడా అగ్రిగేట్ అయ్యి నెంబర్ ఆఫ్ జీపీ సంబంధించింది అగ్రిగేట్ అయ్యి కన్సల్టేషన్ చేసి మనకి ఇట్లా జీపీ నేమ్స్ అనేది ఒక సెల్లో వచ్చే విధంగా రిజల్ట్ వస్తుంది అనమాట. వారికి మనం అబ్స్ట్రాక్ట్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాము అండ్ విజువలైజేషన్ ఏ విధంగా చేయవచ్చో తెలుసుకున్నాము. జైన్ ఫంక్షన్ ఉపయోగించేసి టెస్ట్ జైన్ అనే మల్టిపుల్ కాలమ్స్ ఉన్న జీపీ నేమ్స్ని సింగిల్ కాలంలోకి ఏ విధంగా జైన్ చేయవచ్చో తెలుసుకున్నాము. ఫర్దర్గా మనము నెక్స్ట్ వీడియోలలో ఇన్సెట్ గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.